వర్కింగ్ విత్ టెక్స్ట్. ఈ లెసన్ లో మనం టైప్ టూల్ గురించి తెలుసుకుందాం. డాక్యుమెంట్ లో టెక్స్ట్ ను టైప్ చేయడానికి టూల్ బాక్స్ లోని టీ అక్షరంపై క్లిక్ చేసి గాని కీబోర్డుపై టీ లెటర్ ను టైప్ చేయడం ద్వారా గాని సెలెక్ట్ చేయవచ్చు. టైప్ చేయదలిచిన టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్, సైజ్ మరియు కలర్ ను ఆప్షన్స్ బార్ లోని ఆప్షన్స్ లో సెట్ చేసి డాక్యుమెంట్ పై కర్సర్ ను ఉంచి టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన టెక్స్ట్ ను పాయింట్ టెక్స్ట్ అంటారు. హెడ్డింగ్స్ లేదా సింగిల్ సెంటెన్సెస్ టైప్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. పారాగ్రాఫ్ ను టైప్ చేయడానికి టైప్ టూల్ సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ పై డ్రాగ్ చేయడం ద్వారా ఒక టెక్స్ట్ బాక్స్ ను డ్రా చేయాలి. ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయడం ద్వారా అలైన్మెంట్ ను బాగా చేయవచ్చు. పారాగ్రాఫ్ టెక్స్ట్ ను అలైన్ చేయడానికి టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి ఆప్షన్స్ బార్ లోని లెఫ్ట్ అలైన్ క్లిక్ చేసినప్పుడు బాక్స్ లోని టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కు అలైన్ అవుతుంది. అదేవిధంగా సెంటర్ అలైన్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ ను బాక్స్ మధ్య నుండి రెండు వైపులా సమానంగా అడ్జస్ట్ అయ్యే విధంగా అలైన్ చేయవచ్చు. టెక్స్ట్ బాక్స్ కార్నర్స్ లో గల హ్యాండిల్స్ ను మూవ్ చేయడం ద్వారా దాని సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ టైప్ చేయడం పూర్తయిన తర్వాత కీబోర్డుపై న్యూమరిక్ కీప్యాడ్ లోని ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాలి.